ఫార్ములాస్ చూద్దాం. హెమిస్పియర్ వచ్చి హెమి అంటే హాఫ్, స్పియర్ అంటే సగం, స్పియర్ అంటే గ్లోబ్ లాంటి భాగం, గ్లోబ్ లో సగం అని అర్థం. దాని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా కడతాం? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా కడతాం అనేది చూడండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా కడతామంటే, మనకి స్పియర్ కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 4πr². చెప్పాను కదా 4 సర్కిల్స్ ఫిల్ అవుతుందని. మరి దీనికి ఎన్ని ఫిల్ అవుతాయి? హాఫ్ అయితే ఎన్ని సర్కిల్ ఫిల్ అవుతాయి? మీరు జాగ్రత్తగా గమనించండి. ఎస్, 2 సర్కిల్స్ కదా. కాబట్టి దీనికి 2πr². 2πr². మరి టోటల్ సర్ఫేస్ ఏరియా దీనికి వేరేలా ఉంటుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? ఆల్రెడీ వచ్చింది కదా, 2πr². కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చుట్టూ ఉండేది. మరి బేస్ ఏరియా అంటే కిందన కూడా ఇంకో సర్కిల్ ఉంది కదా, అది ఒక πr². ఓకే, అంటే 3πr². 2πr² ప్లస్ πr² 3πr², అంతే కదా. ఇప్పుడు వచ్చి వాల్యూమ్ ఏంటి? మరి వాల్యూమ్ ఏంటంటే, ఇంతకు ముందు స్పియర్ యొక్క వాల్యూమ్ ఏది ఉందో దానిపై హాఫ్ చేసేస్తే సరిపోతుంది, అంతే కదా. వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ బై 2. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఏంటి? 4πr³ బై, దీని ప్లేస్ లో ఇది రాశాను, బై 2. కింద ఏమి లేకపోతే 2కి 1 ఉంటుంది. దీన్ని పైకి తీసుకెళ్ళిపోతే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1/2 ఇంటూ 4πr³ 2 టేబుల్ ఇది క్యాన్సిల్ చేస్తే 2, 2 1 0 2, అంటే 2πr³/3. దిస్ ఈస్ ద వాల్యూమ్, 2πr³/3. ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఇదేనా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ రిక్వెస్ట్ మీకు నచ్చే విధంగా చెబుతున్నానా లేదా అనేది తెలుసుకోవడానికి. ఓకే, మీకు నా ఫీలింగ్ అర్థమైనట్టయితే ఒక లైక్ ఇవ్వండి, లేదా డిస్లైక్ ఇవ్వండి కంపల్సరీగా. మర్చిపోవద్దు, కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి. ఓకే, మీ కామెంట్ వల్ల నాకు తెలుస్తుంది కొంచెం ఇంకా బెస్ట్గా చెప్పాలా, లేకపోతే ఓకే ఇలా చెప్తే సరిపోతుందనేది తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.